What is dental sealant? Hi, I am Dr. Chaitanya, pediatric dentist from Krishna Dental Hospitals. సో డెంటల్ సీలెంట్ అనేది ఒక ప్రివెంటివ్ ప్రొసీజర్. సో డెంటల్ సీలెంట్ అంటే ఏంటి అంటే జనరల్గా పోస్టీరియర్ టీత్ అంటే దవడ పళ్ళకి పైన చిన్న డిప్రెషన్స్ లాగా ఉంటాయి. సో ఈ డిప్రెషన్స్లో ఫుడ్ స్టక్ అయ్యి క్యావిటీస్ వస్తూ ఉంటాయి. సో ఈ డెంటల్ సీలెంట్ అనే మెటీరియల్ని ఆ డిప్రెషన్స్లో ఫ్లో చేయడం వల్ల ఫుడ్ అనేది స్టక్ అవ్వదు. సో దాని నుంచి క్యావిటీస్ ప్రివెంట్ చేయొచ్చు. సో చిన్నప్పటి నుంచి ఎక్కువ క్యావిటీస్ ఉండటం అంటే మిల్క్ టీత్ నుంచే ఎక్కువ క్యావిటీస్ రావడము, సో ఇలాంటి కండిషన్స్ ఉన్న పిల్లలకి ఎక్కువ రికమెండ్ చేస్తాం. అండ్ ఇంకోటి, సో టీత్ మీద ఉండే డిప్రెషన్స్ కొంతమందికి బాగా డీప్గా ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే ఏ ఫుడ్ కన్జ్యూమ్ చేసినా కూడా ఎక్కువ వెళ్ళి అక్కడ స్టక్ అవుతుంది. సో దాని నుంచి క్యావిటీస్ ఎక్కువ వస్తాయి కాబట్టి సో ఒకటి ఎక్కువ క్యావిటీస్ ప్రోన్ ఉన్న పేషెంట్స్కి రికమెండ్ చేస్తాం. అండ్ ఇంకోటి వచ్చేసి డీప్ డిప్రెషన్స్ ఉన్న కండిషన్స్లో ఈ డెంటల్ సీలెంట్స్ అనేవి రికమెండ్ చేస్తాం. సో డెంటల్ సీలెంట్స్ అనేవి మామూలుగా ఫస్ట్ మోలార్ వచ్చే ఏజ్ అంటే 6 years నుంచే రికమెండ్ చేస్తాం. సో 6 years ఏజ్లో ఫస్ట్ మోలార్ వస్తుంది. సో అప్పుడు సీలెంట్స్ వేయించాల్సి ఉంటుంది. అండ్ 11 to 12 years ఏజ్లో సెకండ్ మోలార్స్ ఎరప్ట్ అవుతాయి. సో ఆ టీత్కి ఆ ఏజ్లో వేయించాల్సి ఉంటుంది. సో ఇట్లా గ్రాడ్యువల్గా మనం పోస్టీరియర్ టీత్కి ఈ సీలెంట్స్ వేపిస్తూ ఉండటం వలన సో పర్మనెంట్ టీత్ అనేవి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి. సో క్యావిటీస్ని మనం ఎర్లీగా ప్రివెంట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది.